ఒరిజినల్ నేమ్ ఇందూరే, నిజాం పేరు మార్చుడే అంటున్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. హిందువులను ఆనాడు నిజాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు అరవింద్. నిజామాబాద్ పేరును ఖచ్చితంగా మార్చి తీరుతామంటున్నారు బీజేపీ ఎంపీ. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాముడికి బీజేపీ సభ్యత్వం ఉందా? రాముడిని మేము పూజిస్తామంటూ మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఏమంటారని ప్రశ్నించారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందా అని అడిగిండు. ఉన్నది వెరిఫై చేసుకోవాలి. నిజాం పేరు చెప్తే అత్యాచారాలు, హిందువులపై వాళ్ళు జరిపిన దమనకాండే గుర్తుకొస్తుందన్న అరవింద్. అందుకే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామన్నారు. నిజాం చరిత్రలో ఒక హీనమైన రాజుగానే మిగిలిపోతాడు. మానభంగాలు, బతుకమ్మ బట్టలు లేకుండా ఆడిపియడము, పసిపిల్లల్ని నరికేయడము, ఇటువంటి మరణకాండనే గుర్తొస్తుంది. 100% ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాము. పేరు మారుస్తూ ఫస్ట్ రెజల్యూషన్ అదే చేసి మన ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. కాంగ్రెస్ ముస్లింలకు టికెట్లు ఇస్తుంది కాబట్టి మద్దతు తెలుపుతామన్న ముస్లిం నేతల వ్యాఖ్యలపై స్పందించిన ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి తాము 15 టికెట్లు ఇస్తామన్నారు. आप एक टिकट नहीं मैं देता हूँ, रामचंद्र राव साहब के पास परमिशन लेता हूँ, मैं ही लेता हूँ. आओ निजामाबाद कारपोरेशन में 15 टिकट देता हूँ, आओ आप लेकर जीताओ. आप जो सरकार आपको हर चीज में मदद कर रहा, आपका डेवलपमेंट के ना हिंदू ना मुस्लिम देख रहा डेवलपमेंट में, आओ वोट डालो, मैं 15 टिकट देता हूँ, అప్లై కరో. ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటన్న అరవింద్ హైదరాబాద్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, ఆ దాడులకు పాల్పడ్డ వారికి మతిస్థిమితం లేదని స్టేట్మెంట్ ఇవ్వడం బాధాకరమన్నారు. కమ్యూనల్ టెన్షన్ పెరగడం, కర్ఫ్యూ లాంటి వాతావరణం రావడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుచేటి. నువ్వు కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఇన్ కాంగ్రెస్ అని ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటాం. నెత్తికెక్కి కూర్చొని తిన్నదరగక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు. కాబట్టి తప్పు ముఖ్యమంత్రి. ఫైనల్ గా నిజామాబాద్ పేరు మార్పును ఎవరు అడ్డుకోలేరన్నారు బీజేపీ ఎంపీ అరవింద్.